ఆంధ్రప్రదేశ్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీగా నిలబడుతున్నాను. గోమాత బతకాలని చెప్పేసి గోవధ నిషేధించాలని, గోమాతని జాతిగా ప్రకటించాలని ధర్మపోవడం కొనసాగిస్తున్నాను. అంగబలం లేదు, ఆర్థిక బలం లేదు. అంగబలము, ఆర్థిక బలము వెంకటేశ్వర స్వామి దైవశక్తి నాకు తోడు. ఆత్మీయ మిత్రులారా, ఇప్పటికే 85% గోవుల్ని సపరించుకున్నాం. ఉండేది 15%. ప్రకృతిని మనం కాపాడుకుంటే, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షిత రక్షిత. అందరూ కూడా మీ కుంకుమ బాలాజీ సోడా బండి ఎంతోమంది పేదలకు సహాయం చేశా. ఈరోజు నా తల్లిని కాపాడుకోవడానికి మరొకటి మార్గం లేదు. ఎన్నో పోవడం లేచాం. ఆఖరి పోవటం వృధా కాకూడదు. ఇది ముళ్ళుని ముళ్ళుతోని తీయాలా. రాజకీయ ప్రకారంగా మన దగ్గర కొట్టేసుకుని కాదు, పేదోన్ని ఏ రోజుకి ఆ రోజుకి కూలికపోతే నా ఇల్లు పూట గడుస్తుంది. ఈరోజు నా గోమాత బతకాలని చెప్పేసి మీ ముందుకు వచ్చా. చేతులు జోడించి తెలియజేస్తున్నా, పాదాభికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. లోక్సభలో, శాసనసభలో గోమాతను జాతిగా ప్రకటించాలని అందరూ కూడా రోడ్డు గుర్తు కొట్టేసి యువదర్శి పార్టీని గెలిపించి మీ బాలాజీని గెలిపిస్తే ధర్మపోవటం సెంట్రల్ గవర్నమెంట్లో పోవటం చేస్తాం. గోమాతని జాతీయ ప్రాణిగా పాటించేంత వరకు, నాకు ఊపిరి ఉన్నంత వరకు వదిలిపెట్టడం, పోవటం ఆగదు. అందరూ కూడా చేతులు జోడించి గో ప్రేమికులు, గో ధర్మరక్షకులు, హిందూ బంధువులరా, మీ తమ్ముడుగా మీ ఇంటికి వస్తున్నా. కుంకుమ బాలాజీని ఆశీర్వదించండి. గోమాత ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు వేసే ఓటు గోమాతకు పడాలి. మీరు వేసి గోమాతకు పడితే ధర్మాన్ని మీరు రక్షించినట్లే. కావున అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ కుంకుమ బాలాజీని ఒకసారి అట్లా గమనించండి. రండి, నాకు తోడుగా నా ప్రచారానికి మేమంతా కూడా సహాయం చేయండి. గోమాతని బతికించుకుందాం. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ.